జరిగినటువంటి సంఘటన ఏదైతే వికారాబాద్లో సాక్షాత్తు ఒక జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ వికారాబాద్ గారు, మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ మరియు రెవెన్యూ యంత్రాంగం, యావత్ రెవెన్యూ యంత్రాంగం అక్కడ ఏదైతే భూసేకరణలో భాగంగా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళినప్పటికీ అక్కడ ఎవరు రాకపోయేసరికి గ్రామంలో అందరు రైతులు అందుబాటులో ఉన్నారని ఒక మాస్టర్ ప్లాన్ లాగా చేసుకొని అక్కడ తీసుకెళ్లి గ్రామం కాడికి తీసుకెళ్ళిన తర్వాత రైతులను ఎగేసి మళ్ళీ ఆ విధంగా దాడి చేయడం అనేది సాక్షాత్ ఒక జిల్లా కలెక్టర్ మీద దాడి చేయడం అనేది తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల బ్యాడ్జ్ ధరించేసి విధులకు హాజరవుతున్నాము. మరియు యావత్తు ఉద్యోగస్తులందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఒక భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఒక కలెక్టర్ మీదనే ఈ విధంగా దాడి జరిగిందంటే, ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలలో మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఏ విధంగా దాడి చేసి ఎంత పెద్ద రావుతూ తీసుకుని దాడి చేయడం అనేది చాలా ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు ఒక కలెక్టర్కి రక్షణ లేనప్పుడు సామాన్య ఉద్యోగులకి ఏ విధంగా ఉంటుంది? రెవెన్యూ శాఖలో భూసేకరణ అనేది చాలా ప్రధానమైన అంశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే అయినా కానీ తీసుకోండి, అదేవిధంగా ఈ ఫార్మా కంపెనీకి ఏదైతే నేను జరిగినటువంటి భూసేకరణ కూడా ఫార్మా కంపెనీకి సంబంధించింది. ఈ కంపెనీలకు వాళ్లకు మన ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళ రిక్విజిషన్ ఇచ్చేసి మనం ప్రధానంగా ముందు మెట్టు మీద ఉండేది ఒక రెవెన్యూ ఉద్యోగి. అలాంటి రెవెన్యూ ఉద్యోగులు కూడా ఈరోజు ఒక విధి నిర్వహణలో భాగంగానే ఇవాళ డెవలప్మెంట్ విషయంలోనే విధి నిర్వహణలో భాగంగానే ఈరోజు గ్రామానికి వెళితే రక్షణ లేని పరిస్థితిలో ఉన్నది. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవేలో కూడా అదేవిధంగా నడుస్తుంది. ఇట్లాంటి చర్యలు మరి పునరావృతం కాకుండా ఈ కుట్ర ఇంకా ఉన్నటువంటి వ్యక్తులు ఫస్ట్ ఎవరైతే కుట్ర ఇంకా ఉన్నటువంటి వ్యక్తులను మన పోలీస్ శాఖ వారు గుర్తించి వారిని మరి అదేవిధంగా దాడిని పాల్పడినటువంటి వారిపైన చట్ట ప్రకారంగా వారు తమ కేసులు బుక్ చేసేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ పక్షాన కోరుకుంటూ, నా పేరు రియాజుద్దీన్, తహసీల్దార్ గీజుమంట, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ హైదరాబాద్. శిక్షించాలి